ఏండి నిన్న ముంజికాయలు తెచ్చారు కదా, ఇంకా మా వాడైతే ముంజికాయలు తినలేదు, కానీ ముంజికాయలు బండి చేయమని వాళ్ళ డాడీ బుర్ర అయితే తినేశాడు. వర్షం తగ్గనివరా చేస్తాను అంటే, ఇలా వర్షం తగ్గిందో లేదో అలా రా డాడీ ముంజికాయల బండి చేయి డాడీ అని చెప్పి వాళ్ళ డాడీని అయితే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా గాలికి పడిన కొబ్బరాకు ఉంటుంది కదా, ఆ కొబ్బరాకుని శుభ్రంగా ఆకులన్నీ తీసేసి ఆ కమ్మకి చివర ఒక చిన్న చిల్లు పెట్టి దాంట్లోంచి ఒక కర్ర దూర్పి అటు ఇటు ముంజికాయలు తగిలించడమేనండి ముంజికాయల బండి అంటే. అప్పట్లో అబ్బాయిలు ఈ బళ్ళు తయారు చేసుకుని పోటీలు పెట్టుకుని గెలిస్తే అబ్బో ఎంతో గర్వంగా ఫీల్ అయిపోయేవారు. ఇప్పుడైతే 7th క్లాస్ 8th క్లాసుల్లోనే బైకులు నడిపేస్తున్నారు. అలా ఉన్నాయన్నమాట రోజులు. ఇంకా మా లక్కోడికి కూడా నాకు కూడా బండి కావాలని చెప్పి వాళ్ళ అన్నయ్యతో దెబ్బలాడుతుంది. ఇంకా వీళ్ళ గొడవ ఇలాగే ఉంటుందని చెప్పి నేనైతే టీ పెట్టుకుని ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇదేంటి టీ గిన్నె ఇంత భయంకరంగా ఉంది అనుకోకండి, టీ పొంగిపోయిందనమాట. 2 రోజుల నుంచి దగ్గరే ఉండి మరీ పొంగు పెడుతున్నాను. ఏదో ఆలోచిస్తుంటే అలా టీ బిస్సుమని పొంగిపోతుంది. లక్కోడికి ఈ 20 రోజుల నుంచి సెల్ బాగా అలవాటు అయిపోయింది. మేము పట్టించుకోక బాగా ఎడిక్ట్ అయిపోతుంది.